హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఏలూరులో టిఫిన్ చేద్దామని బయలుదేరానండి. అది ఎక్కడో కాదు, మన హాయ్ టిఫిన్ సెంటర్కి నేను బయలుదేరాను. ఏలూరులో బాగా ఫేమస్ అయిన ఈ హాయ్ని నేను విజిట్ చేశాను. ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందాం ఈ వీడియో చేస్తాను. సో గెట్ ఇన్ టు వీడియో. సో నేను ఈరోజు ఏలూరులో హాయ్ టిఫిన్ సెంటర్కి వచ్చి మంచి దోశ తిన్నానండి. ఎందుకని ఇంత ఫీల్తో చెప్తున్నానంటే, నా కాలేజ్ డేస్లో ఎప్పుడు కాలేజీకి మార్నింగ్ ఎర్లీగా బయలుదేరినా ఫస్ట్ ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేవాడిని. అంతేకాకుండా ఆ పక్కన కనపడుతుంది చూసారా, ఇక్కడ ఇంకొక హాయ్ టిఫిన్ సెంటర్తో పాటు అక్కడ నూడిల్స్ ఫ్రైడ్ రైస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దట్టు అది ఏసీ రెస్టారెంట్ అండి. సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అయితే చేశారే కానీ ఈ ఓల్డ్ వన్ అయితే అలాగే ఉంచారు. ఈ హోటల్లో టిఫిన్స్ అనేవి చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు. బట్ నా ఆర్డర్ వచ్చేసి ఒక మినపట్టు అండి. సో స్టిల్ ఇంకా నాకు రాలేదు. సో వెయిట్ చేస్తూ ఉన్నా. ఆ పక్కనే వాళ్ళు కంటిన్యూస్గా కడుతూనే ఉంటారు పార్సిల్స్. సో అక్కడే ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేయగా వాళ్ళు అసలు రెస్ట్ లేకుండా కడుతూనే ఉన్నారు. అట్ ది సేమ్ టైం నా ఆర్డర్ వచ్చేసింది. నా మినపట్టు నాకు ఇమీడియట్గా ఇచ్చేసాడు. సో నేను చాలా హంగ్రీగా ఉన్నా. ఇమీడియట్గా నా టిఫిన్ చేద్దామని నేను కూడా నా టిఫిన్ నేను స్టార్ట్ చేశాను. బేసిక్గా నేను తినే టైం అంతా నేను అబ్జర్వ్ చేశాను ఈ పార్సల్ కట్టేవాళ్ళు. బట్ మ్యాక్సిమం జొమాటో స్విగ్గీ ఆర్డర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అంతేకాకుండా ఏలూరులో ఉన్న లోకల్స్ అందరూ కూడా, ఏలూరియన్స్ అందరూ విజిట్ చేసి పార్సల్స్ ఇక్కడ తీసుకెళ్ళడం నేను గమనించి ఇక్కడ పార్సల్స్ బాగా తీసుకుంటూ ఉంటారు. సో వీళ్ళ కట్టేవాళ్ళు అందరూ అయితే కంటిన్యూస్గా కడుతూనే ఉన్నారు. 24/7 వీళ్ళ జాబ్ ఇదేనేమో మేబీ. అదే రోజు నేను ఈవినింగ్ డిన్నర్ కూడా వెళ్ళానండి. ఏలూరులో ద ఫేమస్ మానత్ రెస్టారెంట్ని నేను విజిట్ చేశాను. ఆ వీడియోని కూడా ఇక్కడే ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసి మీకు షేర్ చేస్తున్నాను, చూడండి. నాకు ఏలూరులో ఈ మానత్ అండ్ డాబా రెస్టారెంట్ విజిట్ చేసినప్పుడు భలే యూనిక్గా అనిపిస్తుందండి. ఈ నులక మంచాలు విత్ రెస్టారెంట్ అనే కాంబినేషన్ మన ఏలూరులో ఎక్కడా లేదు. మానత్ అండ్ డాబాలో మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసి ఆఫ్ఘనీ చికెన్ విత్ బటర్ నాన్ కాంబినేషన్తో మేము ఇక్కడ డిన్నర్ చేసాం. ఇక్కడ ఆఫ్ఘనీ చికెన్ బాగా అట్రాక్టివ్గా అనిపించిందండి. ఈ కర్రీని వీళ్ళు ఆమ్లెట్తో ప్యాక్ చేసి అది మాకు సర్వ్ చేశారు. సో మేము బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ని కూడా. సో ఆ వీడియోని మీతో షేర్ చేస్తున్నాను, చూడండి. మానత్ అండ్ డాబాలో 2 స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఒకటి అవుట్ సైడ్ నులకబంచాల్ లుక్ అండ్ ఫీల్ అంబియన్స్, అంతేకాకుండా ఇన్సైడ్ ఏసీ అంబియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెండిట్లోనూ మనకి ఏది కావాలో అది మనమే చూస్ చేసుకుని మనం విజిట్ చేయొచ్చు. ఫుడ్ టేస్ట్ అయితే నాకు చాలా నచ్చిందండి. అంతేకాకుండా అంబియన్స్ అండ్ లుక్ అండ్ ఫీల్ కూడా ఆసమ్ అని చెప్పాలి. మా ఫైనల్ బిల్ వచ్చేసి ఇదండి.
సో ఇదండి ఈ రోజు నేను విజిట్ చేసిన మానత్ రెస్టారెంట్ అండ్ డాబా. మీరు కూడా విజిట్ వన్స్ అండ్ టేస్ట్ ద ఫుడ్. ఇలాంటి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.